ముముక్షు వ్యవహార ప్రకరణం 17వ కథ. మనోజయం. నాయనలారా, ధనం కానీ, బంధుమిత్రులు కానీ, తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రంలో నివసించుట కానీ, ఈ కాళ్ళు చేతులతో నిర్వర్తించబడే కర్మల చేత కానీ, ఈ శరీరమును శ్రమింపచేయునట్టి ఉపవాసాదుల వలన కానీ మోక్షము అనున్నది లభించేది కాదు. మరెట్లా వస్తుంది? వినండి. శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం అనగా స్వస్వరూపమగు ఆత్మ యొక్క స్వరూప స్వభావముల గురించి శాస్త్రములు, గురువులు చెప్పే సమాచారం శ్రద్ధగా వినడం. మననం అనగా అందలి వస్తుసారాన్ని హృదయంలో మరలా మరలా విచారణ చేస్తూ సుస్థిరం చేసుకోవడం. నిధిధ్యాస అనగా మనస్సు పరిపరి విధాలా పోకుండా నిలువరించటం. ఆత్మ యొక్క స్వభావమైనట్టి అఖండత్వము, నిత్యత్వము, సర్వత్వము, అప్రమేయత్వము అనుభవమునకు తెచ్చుకోవటం, అట్టి అధ్యాస కలిగి ఉండటం. ఆత్మ విషయమై ఈ వివిధములైన పురుష ప్రయత్నముల చేతనే మనస్సు జయించబడుతుంది. మనస్సు బ్రహ్మరసము సమత్వములచే నింపబడగా అప్పుడు ఆ మనస్సు దానికి భోక్తలగు మీరు కూడా శుద్ధసత్వము అయి శేషించగలరు. సమరస భావనను పొందినట్టి మీరు బ్రహ్మముగానే ప్రకాశిస్తారు. అట్టి స్థితియే ప్రతి జీవుని యొక్క వాస్తవమగు పరమలక్ష్యమయ్యున్నది. ఈ జీవుడు ఎరిగినా ఎరగకున్నా అతని యొక్క సర్వ తాపత్రయముల అందుకొరకే. కానీ ఆ విషయం స్వకీయమగు తనకు తానే నిర్మించుకొనిన మాయావరణ కారణం చేత మరచుచున్నాడు. లేక అశ్రద్ధ చేయుచు ఈ వస్తుజాల సముపార్జనయే నా ఏకైక లక్ష్యం అని భావించుచున్నాడు. అందుచేతనే అవి పొందినా లేక పొందకున్నా అతడు పూర్ణత్వం యొక్క అనుభవమును ఏమాత్రం పొందుటలేదు. వాస్తవానికి అతనికి అనుభవమగుచున్న అసంతృప్తి ఆత్మస్థితి యొక్క సమాచారం సముపార్జించుకోకపోవుట చేతనే కలుగుచున్నది. సర్వ అసంతృప్తులను తొలగించగల బ్రహ్మపదము కేవలీ స్థితి లేక సమాధాన స్థితి విచారణము చేతనే సునిశ్చితం కాగలదు. అందుకుగాను ఈ దేహేంద్రియములను అధిగమించినట్టి ఉత్తమ వివేకము ఆవశ్యకమై ఉన్నది. ఉత్తమమైన దానికోసం స్వల్పమైనది త్యజించటం లోకవిదితమే కదా. బ్రహ్మపదము అనబడు ప్రశాంత స్థితిని కోరుకొనున్నట్టివారు దుఃఖజాలమే అయినట్టి లేక దుఃఖజాలముగా పరిణమించబోవునట్టి విషయ వ్యవహారములను పరిత్యజిస్తున్నారు. దృశ్య వ్యవహారమును అధిగమించుట కొరకై తీవ్ర ప్రయత్నశీలురగుచున్నారు. సమము సుఖకరము అయినట్టి ఆసనముపై కూర్చుని స్వయంగా సర్వదృశ్య వ్యవహారములను సూక్ష్మబుద్ధితో విచారించుచున్నారు. అట్టి విచారణచే శోకరహితమగు ఆత్మపదమును పొందినవారై జన్మరహితులగుచున్నారు. అట్టివారి స్వకీయ విచారణ ఎట్టిదో మనం ముందు పరిశీలించబోతున్నాం. ఓ రామ, మన సభలోని అనేకులు అట్లే ఈ భూమిపై గల అనేక మంది సాధువులు ఆ పరమపదము గురించి తెలుసుకునే ఉన్నారు. అయ్యది సమస్త సుఖముల పరమావధి, ఎనలేనిది, నాశరహితమైనది, అమృత తుల్యమని వారందరికీ తెలుసు. అనేక మంది జ్ఞానులు అభిప్రాయం క్రోడీకరించి వాటిని కూడా ముందు అక్కడక్కడా ప్రకటించబోచున్నాను. నాయన రామ, ఈ ప్రపంచంలో కొన్ని మధురమైన పదార్థములు ఉన్నమాట నిజమే. అయితే అవన్నీ ఒకనాటికి నశించబోయేవే కదా. అయినా ఎండమావులలో నీరు ఎక్కడుంటుంది చెప్పు? ఈ స్వర్గ మత్య పాతాళలోకములలో వాస్తవము శాశ్వతము అయినట్టి సుఖమును ప్రసాదించగల పదార్థమంటూ ఎక్కడా ఏదీ లేదు. అందుచేత శాంతి సంతోషముల ద్వారా మనోజయం సాధించుటయే ఉచితము, ఉత్తమము కూడా. అట్టి మనోజయము నుండి మాత్రమే ఏకరసస్వరూపమగు ఆనందము లభించుతున్నది. అందుకు వివేకం వికసించాలి. అట్టి వివేకముచే మనశ్శాంతి రూపమైనట్టి ఆత్మపదం అనే పరమసుఖం లభిస్తుంది. అట్టి ఆత్మజ్ఞానము కొరకు దేవ, దానవ, మనుష్యాది జీవులలో ఎవ్వరైనా సరే తగియే ఉన్నారు. అది ప్రతి ఒక్కరి స్వస్వరూపమే కనుక దీనికి ఈ దేశకాల జాతులకు సంబంధించిన వారే తగినవారు అనున్నది ఉచితము కాదు.
ఈ విచారణ వీరికి మాత్రమే పరిమితం అనున్నది మా ఉద్దేశమే కాదు. దీనిని పఠించుట ఆత్మవస్తువును ధ్యానించుటయే అవుతుంది. పైగా ఇట్టి ఆత్మవిచారణ చేయటానికి, ఆత్మ గురించి సమాచారం గ్రహించటానికి ఏమాత్రం శరీర పరిశ్రమ అవసరం లేదు. అట్టి ముక్తి సుఖము పొందిన వాని అంతరంగము ప్రశాంతముగా, నిర్మలంగా, భ్రమరహితంగా, శ్రమశూన్యంగా, వాంఛాశూన్యంగా ఉండగలదు. అందుచేత అట్టి ఆత్మ విషయమై ఎరుకగలవాడు ప్రపంచంలో ఏదో నేను పొందలేకపోయానే అనే రుగ్మత కలిగియుండడు. ఇది ఎట్లయినా తొలగాలి. అప్పుడు గాని మరికొందరి వలె నేను సంతుష్టుడను కాలేను అనునట్టి ఆవేశపూరితమైన అభినివేశము కలిగి ఉండడు. దేని పట్ల కూడా పట్టుదల గాని, ద్వేషమోహములు గాని కలిగి ఉండడు. ఈ దృశ్య పదార్థముల వాస్తవ అవాస్తవములేమిటో అతనికి తెలిసిపోతుంది. అతడు ప్రవాహ పతితములైన కర్మలు ఆచరించినప్పటికీ దీనికంతటికీ కర్తను నేను అను ఉద్వేగం పొందడు. అకర్తాభావమునే సర్వదా ఆశ్రయించి ఉంటాడు. కనుక ఆయా కర్మల ఫలితములు అతనికి అంటవు. ఓ రామచంద్ర, ఆకాశంలో ఆ సూర్యభగవానుని చూడు. ఆయన దేనినైనా పొందటం గాని త్యజించటం గాని చేస్తున్నాడా? ఇది కావాలి, వీరికే సహకరించాలి, ఇది ఇట్లే ఉండాలి అను భావావేశం లేకుండానే సృష్టిలోని సర్వ పదార్థములకు కారకుడగుచున్నాడు కదా. ఆత్మజ్ఞాని కూడా ఏదీ పొందడు, త్యజించడు. నిర్లిప్తుడై ఉంటున్నా కూడా కార్యసమర్థుడై స్వీయ కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం మోక్షము అనే రాజు యొక్క ద్వారపాలకులకు శమ, విచారణ, సంతోష, సత్సంగముల గురించి విచారిద్దాం.